హాయ్ గాయస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక బాయ్ మామ. చిన్న వ్లాగ్ అయితే చేద్దామని ట్రై చేస్తున్నాను. అదేంటంటే ప్రతిరోజు పోతానమ్మా. భాగంగా ఈరోజు అయితే నేను బాయ్ తీట బాయ్ మమ్మీ. ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్కి వెళ్ళే దారిలో కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడదామని స్టార్ట్ చేశాను. ఇది బైక్ మీద హెల్మెట్ మౌంట్తో అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది మల్లెలమడుగు మా ఊరు అనమాట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, తెలంగాణ. మా ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరడం జరిగింది. మా ఇంటి దగ్గర నుంచి మా ఆఫీస్కి అయితే 25 కిలోమీటర్స్ వస్తుంది. ఇది మా ఇంటి ముందు సిసి రోడ్డు. అయితే మనకి లెఫ్ట్కి వెళ్ళొచ్చు, రైట్కి వెళ్ళొచ్చు. మెయిన్ రోడ్ ఎక్కాలంటే అయితే నేను ఊర్లో నుంచి తీసుకెళ్దామని మీకు చూపిద్దామని మా ఊరు ఒకసారి ఊరి మధ్య దారి నుంచి ఊరి మధ్యలోంచి తీసుకెళ్తున్నాను. మా ఊరికి మొట్టమొదటి సిసి రోడ్డు ఇది అనమాట. ఊరు ఫస్ట్ వచ్చిన సిసి రోడ్డు ఇది. మల్లెలమడుగు, అశోకపురం మండల్, భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్డు కట్ అవుతున్నట్టు కనిపిస్తుంది కదా, అది భద్రాచలం, మనుగూరు టు భద్రాచలం వెళ్ళే రూట్ అనమాట. అది వయ్యా మల్లెలమడుగు, రామచంద్రాపురం అట్లా వెళ్తుంది. ఇది కొంచెం ముందుకు వచ్చినట్టు మనం ఇక్కడ చూడొచ్చు. మనకి లెఫ్ట్ సైడ్ ఒక వైట్ కలర్లో ప్రహరీ కనబడుతుంది, మా గ్రామ పంచాయతీ ఆఫీస్. అదేవిధంగా రైట్ సైడ్ నేను ఓనమాలు దిద్దుతున్నటువంటి స్కూలు. అదేవిధంగా ఇది కూడా గవర్నమెంట్ స్కూల్. అది అయితే ఎప్పటి నుంచో అయితే బ్లాగ్ చేయాలనుకుంటున్నాను. ఎప్పుడో తీసుకున్న హెల్మెట్ మౌంట్ అయితే ఆల్రెడీ దాన్ని కూడా మీకు షార్ట్స్లో అయితే పెట్టాను, కానీ ఇప్పుడు చేద్దామన్నా కుదరట్లేదు. అందులో వాయిస్ డైరెక్ట్ హెల్మెట్ ద్వారా మైక్ కనెక్ట్ చేసి వాయిస్ ఇద్దామంటేనేమో అది నా హెల్మెట్లో మైక్ సెట్ చేయడం నాకు తెలియట్లేదు, అది సెట్ అవ్వట్లేదు సరిగా. దానివల్ల వీడియో తీసి తర్వాత వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే మాత్రం కొంచెం సలహాలు, సూచనలు అయితే ఇవ్వండి. ఇక నుంచి అయితే వీడియోస్ రెగ్యులర్గా అయితే పెట్టడానికి ట్రై చేస్తాను. మాకు భద్రాచలం నుంచి మాకు 18 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది మా ఊరు నుంచి భద్రాచలం. ఇది భద్రాచలానికి వెళ్ళడానికి మా ఊరు మధ్యలోంచి ఒక రోడ్ ఉంటుంది. అదేవిధంగా లెఫ్ట్ సైడ్ అది డబుల్ రోడ్ అనమాట. ఇది సింగిల్ రోడ్డు, ఊళ్ళో నుంచి వెళ్తుంది. ఇది మనుగూరు టు భద్రాచలం వెళ్ళే రోడ్డు. ఇప్పుడు నేనైతే మా ఇంటి దగ్గర నుంచి నేను మనుగూరు వెళ్తున్నాను. మా హాస్పిటల్ తెలుసు కదా, నేను ఆరోగ్యశ్రీలో చేస్తున్నాను, గవర్నమెంట్ హాస్పిటల్ మనుగూరులో. అయితే నేను మనుగూరు వెళ్తున్నాను. మార్నింగ్ అయితే మీకు వీడియో ఇస్తున్నాను. ఇది చూడండి, ఇది వండుకుంటా మల్లెలమడుగు మధ్యలో ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. మాది మల్లెలమడుగు పంచాయతీ. మనం వెళ్ళేది వండుకుంటాను. హైదరాబాద్, సికింద్రాబాద్ లాగా రెండు జంట నగరాలు లాంటి ఊళ్ళు అనమాట. రెండు కలిసి ఉండే ఒకప్పుడు పంచాయతీలు. జనాభా ప్రతిపాదికన రెండు పంచాయతీలు అయితే చేయడం జరిగింది. ఇది వండుకుంటా అనమాట. వండుకుంటా నుంచి మనకి మెయిన్ రోడ్ ఉంటుంది. వండుకుంటలో అయితే సీతారామచంద్ర స్వామి దేవస్థానం అయితే కడుతున్నారు. రామాలయం అంటే ఇది కన్స్ట్రక్షన్ ఎండింగ్కి వచ్చింది. ఇంకొక 1 మంత్లో అయితే ఓపెనింగ్ కూడా ఉండే ఉంటుంది. ఇది మొండికుంట అనమాట. గతంలో మొండికుంట పంచాయతీ మంది. అయితే జనాభా పెరగటం వల్ల రెండు పంచాయతీలు చేయడం జరిగింది. మాది మల్లెలమడుగు, ఇది మొండికుంట. పిచ్చి చూస్తాం కదా, పిచ్చి నుంచి అవతలకి మల్లెలమడుగు, పిచ్చి నుంచి అవతలకి మొండికుంట అనమాట. ఇది మనం మెయిన్ రోడ్డు, మనం చూసేది మొండికుంట మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి మనుగూరు టు హైదరాబాదు, అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇటు రిటర్న్ వరంగల్ కూడా వెళ్ళొచ్చు. ఈ రోడ్ నుంచి మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తే ఖమ్మం, హైదరాబాద్ వెళ్తుంది. ఇప్పుడు మనం మనుగూరు సైడ్ వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మనకి 22 కిలోమీటర్లు వస్తుంది ఇది. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇది నా బైక్ మీద హెల్మెట్ మౌంట్ ద్వారా అయితే వీడియో షూట్ చేస్తున్నాను, ఫోన్ ద్వారానే చేస్తున్నాను. మీకు సపోర్టు. ఇది భద్రాచలం వెళ్ళే రూట్ అనమాట. ఊరు చివరి నుంచి వెళ్తుంది. అది డబుల్ రోడ్డు, ఇందాక చూపించింది సింగిల్ రోడ్ అనమాట. 20 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఇక్కడ నుంచి భద్రాచలం 20 వస్తుంది, మనుగూరు మనకి 22 or 23 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్ అయితే ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ వీడియో, వాచ్ ఓవర్ యూట్యూబ్. కొంచెం డిస్టర్బెన్స్గా అనిపిస్తే మాత్రం మీకు సలహాలు, సూచనలు అయితే ఇవ్వండి. కొంచెం స్లోగానే వెళ్తున్నాను, ఎందుకంటే మౌంట్ పెట్టాను, అది ఎక్కడ ఊడిపోద్దామని
టైట్గా సెట్ చేయడం అనేది జరిగింది, కానీ ఇంకేమన్నా మధ్యలో పడిపోయినట్టు ఇబ్బంది పడాలి కదా. ఈ పెట్రోల్ బంక్ అనమాట, మొండికుంటకి పెట్రోల్ బంక్ అయితే మొత్తం మొండికుంట కిందకి వస్తుంది. నేనైతే నాకు 2 ఛానల్స్ ఉన్నాయి. ఇంతకుముందు రమేష్ పెండ్యాల అనే ఛానల్ అవుతుంది, తర్వాత ఆర్పీ బ్లాగ్స్ అని మనం ఒక ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ రమేష్ పెండ్యాల ఛానల్లో అయితే 7,000 అబో సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అది మానిటైజేషన్ కూడా అయింది, కానీ ఎడ్యుకేషన్ సంబంధించి ఎడ్యుకేషన్ అంటే జాబ్ న్యూస్ అలాంటి వీడియోస్ అయితే పెడుతూ వస్తున్నాను, కానీ వ్యూస్ అయితే ఎక్కువ పెరగలేదు. కాబట్టి దాంట్లో కూడా నేను బ్లాగ్స్ వీడియోస్ పెట్టాలని అయితే అనుకుంటున్నాను. దాంట్లో పెట్టాలా లేదంటే ఆర్పీ బ్లాగ్స్లో పెట్టాలనేది ఆలోచిస్తున్నాను. వ్యూస్ అయితే రావట్లేదు, అంతే 20-30 వస్తుంది. ఒక వ్యూస్ ఒక వీడియో అయితే 3,000-4,000 అయితే వస్తుందిలే, కానీ అదే 3 to 4 hours 3 years and 4 years అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. రోజు పెద్దగా అయితే లేదు. సబ్స్క్రైబర్స్ అయితే 7,000 అబో అయితే వచ్చారు. అయితే డైలీ వ్లాగ్స్ చేద్దాము, అది ఎడ్యుకేషన్ సంబంధించింది కదా, దాంట్లో పెట్టి ఇబ్బంది అవుతామని కొత్తగా ఆర్పీ వ్లాగ్స్ అని కొత్త ఛానల్ మనం క్రియేట్ చేయడం జరిగింది. ఆ ఛానల్లో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఛానల్ ఇది. ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్సే కాదు, కొన్ని యూస్ఫుల్ థింగ్స్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. అది హెల్త్కి సంబంధించి, ఎందుకంటే నేను పాటు చేస్తున్నాను కాబట్టి ఆరోగ్యశ్రీ సంబంధించి, ఆయుష్మాన్ భారత్ సంబంధించి, అదే ఆరోగ్యశ్రీలో ఏ హాస్పిటల్ ప్రాబ్లం ఉన్నట్టు మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మీకున్న ప్రాబ్లమ్స్కి ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఏ హాస్పిటల్ చేస్తారు అనే దాన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వివరాలు కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో షేర్ చేయండి. ఏదైనా హెల్త్ ఇష్యూస్ కనుక ఉన్నట్లయితే మీకు కామెంట్స్ రూపంలో పెట్టండి. ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలి, ఏదైనా ఆపదలో ఉంటే కనుక కామెంట్స్ పెట్టండి. తెలంగాణలో ఎక్కడైనా ఏ హాస్పిటల్ దగ్గరలో ఉన్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఏదైనా నేను మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తాను, లేదంటే ఆ వివరాలు మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇది యూస్ఫుల్ ఛానల్ అని నేనైతే భావిస్తున్నాను. మీకు అయితే తప్పకుండా ఎవరికి యూజ్ అవుద్ది. కాబట్టి దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ మీ సపోర్ట్ వల్ల మరిన్ని వీడియోలు అప్లోడ్ చేసేందుకు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మనం ఇప్పుడు ముందుకుంట దాటేసి వచ్చాము. నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి భీముడు కొత్తూరు అంటారు, బీజీ కొత్తూరు అంటారు. అయితే ఇది కాకతీయుల కాలం నాటి ఒక చెరువు అయితే మనకు ఉంటుంది, తుమ్మల చెరువు అని ఊరు పేరు ఉంటుంది. అదేవిధంగా అక్కడ చెరువు ఉంటుంది. ఆ చెరువు కింద ఈ పొలాలన్నీ పంట పండుగ ఆ చెరువు ఉంటుంది. అధికారికంగా 10,000 ఎకరాలు ఉంటుంది. అనధికారికంగా 20,000 పై చెరుకు వరి పంట ప్రతి సంవత్సరం ఉంటుంది. ఆ చెరువు చాలా పెద్దగా ఉంటుంది. దాని పక్కనే భీముడు అనే ఒక పేద అలాంటి చెరువు, అది కూడా విలేజ్ చెరువు కూడా చూపించే ప్రయత్నం చేస్తాను. దానికి సంబంధించిన వీడియోస్ కూడా నేను రీసెంట్గా సండే స్పెషల్గా చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోకి అప్లోడ్ చేసే ప్రయత్నం చేస్తాను, చెరువు చూపిస్తాను. ఇప్పుడు మనం బీజీ కొత్తూరు అంటే ముందుకు నుంచి ఒక 5 కిలోమీటర్లకు రావడం జరిగింది. మరొక నుంచి ఒక 7 కిలోమీటర్లు ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ మనకి సీతారామపురం ఇక్కడ సీతారామపురం సంబంధించి బిల్డింగ్స్ అయితే కనిపిస్తాయి. ఇంజిన్స్, మోటార్స్, వాటికి సంబంధించిన కొంచెం బిల్డింగ్స్ అయితే ఉంటాయి. విలేజ్ వచ్చేసి మనకి సీతారామపురం అనమాట. మనకి మీరు ఎవరైనా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళొచ్చు. మీరు మెయిన్ రోడ్ నుంచి ముందుకుంటా పెద్ద బీజీ కొత్తూరు, ఇది సీతారామపురం. భద్రాచలం దగ్గర ఉండటం వల్ల ఆల్మోస్ట్ అన్నీ కూడా పేర్లు కూడా అట్లనే ఉంటాయి. సీతారామపురం, లక్ష్మీపురం అంటే విలేజ్, సీతారామపురం విలేజ్ అనమాట. ఇక్కడ నుంచి మనకి ఒక 19 కిలోమీటర్లు ఉంటుంది మనుగూరు. నెక్స్ట్ వీడియోలో అయితే ఆ చెరువుకి సంబంధించిన వీడియో అయితే మేము ఛానల్లో అప్లోడ్ చేస్తాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడండి.
నేనైతే ఈ ఆరోగ్యశ్రీలో అయితే నేను 2008లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అది ఫస్ట్ అపాయింట్మెంట్ వచ్చేసి నాకు అశోపురంలో ఉన్నటువంటి పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్లో అయితే అపాయింట్మెంట్ అనుకుంటున్నారు ఫస్ట్ 2008లో. ఆ తర్వాత భద్రాచలం, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఒంగోలు డ్యూటీ అనమాట. అక్కడికి వెళ్తున్నాను. దాని మార్గ మధ్యలో ఉన్నటువంటి విలేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎవరైనా బోర్ కొడితే కనుక స్కిప్ చేయండి, బాధలేదు. ఎందుకంటే ఫ్యామిలీ విషయం కూడా ఎవరైనా ఇంట్రెస్ట్గా ఉన్న అయితే చూడండి. ఎప్పుడైనా మీరు ఏరియాకి వస్తే త్వరగా ఉంటుంది. లోకల్లో ఎవరైనా ఉన్నట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ అయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. యూస్ఫుల్ టిప్స్ అయితే ఉంటాయి కంపల్సరీ మన ఛానల్లో. నెక్స్ట్ వచ్చేసి మనకి సీతారామ ప్రాజెక్టు కాలం కనిపిస్తుంది. గోదావరి నుంచి సీతారామ ప్రాజెక్టు కాలం అయితే ఉంటుంది. చూడొచ్చు మనం వచ్చేది. గోదావరి మనకి దగ్గర అండి. 3 or 4 కిలోమీటర్స్ దగ్గర. ఎవ్రీ వర్షాకాలం గోదావరి గురవుతూనే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇంకా తప్పదు, గోదావరి 1-2 రోజులు ఉంటుంది. కాకపోతే మళ్ళీ మీద మామూలుగా ఉంటుంది. గోదావరి వచ్చినప్పుడు కొంచెం సురక్ష ప్రాంతాలకు వెళ్ళడం, గోదావరి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇళ్ళకి రావడం ఇది సర్వసాధారణం అయిపోయింది. సీతారామ ప్రాజెక్టు కాలువ అనమాట. గోదావరి నుంచి వెళ్తుంది ఖమ్మం సైడ్. ఈ వాటర్ కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఈ సీతారామ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మెయిన్ గోదావరి నుంచి 5 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకి చూడండి నుంచి గోదావరి మన సీతారామ ప్రాజెక్టు కాలువ పైన బ్రిడ్జ్ అనమాట. ఈ మెయిన్ రోడ్ నుంచి గోదావరి జస్ట్ 5 కిలోమీటర్స్ ఉంటుంది. రైట్ సైడ్ ఉంటుంది గోదావరి. అదేంటంటే గోదావరి పైన సరదార్ కాటన్ ఆ టైంలో మనకి ఆనకట్ట కూడా కట్టడం జరిగింది ఇక్కడ మనకి అన్నగారిపల్లి దగ్గర. ఇప్పుడు అదే దాన్ని బేస్ చేసుకొని సీతారామ ప్రాజెక్టు కొత్తగా స్టార్ట్ చేయడం జరిగింది. అంతకుముందు ఇందిరా సాగర్ ప్రాజెక్ట్ అని ఉండేది కాంగ్రెస్ గవర్నమెంట్లో, రాజశేఖర్ గారు. ఆ తర్వాత దాన్ని తీసేసుకుంటూ కేసీఆర్ గారు సీతారామ ప్రాజెక్ట్ అని దాన్ని బేస్ చేసుకుని ఆ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అది మనకి బ్రిటిష్ హయాంలో ఆ గోదావరి పని అయితే కట్టబట్టడం జరిగింది. దాని మీద బండి ఎంత వెడల్పైతే ఉంటుందో కట్ట, దాన్ని కూడా నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే ఇది పురాతన కాలం ఉంది కాబట్టి మనం కంపల్సరీ చూడాల్సి ఉంటుంది. అదే కాకుండా కొన్ని చూడాల్సిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మనం అశోపురం ఎంటర్ అవుతున్నాం అనమాట. ఇది చింతిర్యాల క్రాస్ రోడ్ అంటూ రైట్ సైడ్ లోపలికి పోతే చింతిర్యాల ఉంటుంది. డైరెక్ట్ గోదావరిలో కూడా వెళ్ళొచ్చు. ఇసుక ర్యాంప్ కూడా, ఇసుక లారీలు కూడా అక్కడ తిరుగుతూ ఉంటాయి. ఇది అశోపురం ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ నేను 2008లో అపాయింట్మెంట్ తీసుకున్నాను చెప్పాను కదా, అది ఇదే దగ్గరలో పిఎస్సి లెఫ్ట్ సైడ్ వస్తుంది. పిఎస్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ అశోపురం అనమాట. మండల్ హెడ్ క్వార్టర్ అనేది దీనికి. అశోపురం అనేది మండల్ హెడ్ క్వార్టర్. పోలీస్ స్టేషన్ కానీ, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, గుడి పక్కన ఇది కాళీమాత టెంపుల్ అనమాట. ఈ సందులో పక్కనే ఉంటుంది హాస్పిటల్. హెల్మెట్ తిప్పినా సాయిబాబా కూడా ఉంటుంది. మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది భారజల కర్మాగారం సంబంధించి క్వార్టర్స్ సెంట్రల్ గవర్నమెంట్ క్వార్టర్స్. ఇది ప్రాజెక్ట్ ఉంటుంది. భారజల కర్మాగారానికి సంబంధించి ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్ట్కి సంబంధించి అక్కడ ఎంప్లాయీస్కి క్వార్టర్స్ అనేది మన శక్తి రైట్ సైడ్. దాని కూడా లోపలికి ఎలౌడ్ ఉండదు. ఒక వీలైతే మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మనకి అశోపురం నుంచి 10 కిలోమీటర్స్ అట్లా వస్తుంది.
కాబట్టి టైం అయిపోయింది కాబట్టి లేట్ అవుతుంటే ఇలాంటి ఎండలు వివచ్చమైన ఎండలు ఉండడం వల్ల కూడా జనాలు రోడ్ల మీదకి రావడానికి భయపడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్ రైట్ సైడ్ వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్, అదేవిధంగా అమెరికా అనే విలేజ్ ఉంటుంది. అది కూడా డైరెక్ట్గా గోదావరి ఒడ్డునే ఉంటుంది. ఆ విలేజ్ కూడా మనకి అశోకరం హెడ్ క్వార్టర్లో అశోకంలో అయితే 3 పెట్రోల్ బంకులు ఉంటాయి. ఉన్నాయి నిస్సాన్ పెట్రోలియం, ఇంకొకటి హెచ్పి పెట్రోల్ బంక్. నెక్స్ట్ విలేజ్ వచ్చి మనకి అశోకం దాటిన జగ్గారం ఉంటుంది. ఆ జగ్గారం దాటిన తర్వాత మనకి ఇందాక చూసిన భారతీయ కర్మాగారం అని చెప్పాను కదా, దానికి ఫ్యాక్టరీ ఉంటుంది. అక్కడ అశోకంలో అయితే క్వార్టర్స్ ఉంటుంది. మనం జగ్గారం దాటిన తర్వాత లోపలికి వెళ్తే మనకి భారతీయ కర్మాగారం సంబంధించిన ఫ్యాక్టరీ అయితే ఉంటుంది. దాంట్లో ఎవరు అలౌట్ చేయదు, దాన్ని ఓన్ చేయాలి. అంబాసిడర్లో కాకపోతే చూడవచ్చు. రోడ్ నుంచి కూడా కనపడదు, అంత క్లియర్ అయితే కనపడదు. చూద్దాం, వీలైతే దగ్గరలోకి కొంచెం దూరం నుంచి అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాం. అయితే అది భారీ బందోబస్తు ఉంటుంది, ఎవరు చూడడానికి ఉండదు. అది మనకి భద్రాద్రి కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం కాబట్టి చాలా చూడవలసిన ప్రదేశాలు అయితే ఉంటాయి. ముఖ్యంగా టెంపుల్ సిటీ మనకి భద్రాద్రి అది ఉంటుంది. భద్రాచలం నుంచి 20 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు ఉంటుంది. అదేవిధంగా మనకి ఈ ఐటీసీ ఉంటుంది. ఓపెన్ క్యాచ్ సింగరేణి ఓపెన్ క్యాచ్ ఉంటుంది. అదేవిధంగా నలుగురు కోదని ఒక విలేజ్ ఉంటుంది. అదేంటంటే వేడి నీళ్ళు ఆటోమేటిక్గా భూమి నుంచి బయటకు వస్తాయని అంటున్నారు. ప్రదేశాలు కొన్ని నేను వెళ్ళలేదు. నేను కూడా మనకి వీడియో తీసే ప్రయత్నం చేస్తాను. మీరు కొంచెం సపోర్టివ్గా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే ప్రదేశాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ భద్రాద్రి కొత్తగూడెం చూసి ఐటీసీ భారతీయ కర్మాగారం, కాస్ట్, అదేవిధంగా స్టీల్ ప్లాంట్, బీటీపీఎస్ రీసెంట్గా ఓపెన్ భారతీయ బీటీపీఎస్ థర్మల్ పవర్ స్టేషన్ బీటీపీఎస్ ఉంది. ప్లస్ అదేవిధంగా నవభారత్ కేటీపీఎస్ అయితే 2 పవర్ ప్లాంట్స్ అయితే కేటీపీఎస్ అండ్ బీటీపీఎస్ పవర్ ప్లాంట్. రీసెంట్గా మనకి బీటీపీఎస్ అనేది దగ్గరలో ఉంటుంది. ఒక 6-7 కిలోమీటర్స్లో ఉంటుంది బీటీపీఎస్. దాని గురించి చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికి వీడియోలో అయితే మా ఆఫీసు, అదే మా హాస్పిటల్ చూపించే ప్రయత్నం చూపిస్తాను. నెక్స్ట్ రాబోయే వీడియోలలో ఇవి కేటీపీఎస్ కానీ బీటీపీఎస్ కానీ, అదేవిధంగా సీతారామ ప్రాజెక్టు, అదేవిధంగా మనకి మిషన్ భగీరథకు సంబంధించి ఒక పెద్ద ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కాకపోతే ఫ్రెండ్స్, మీ సపోర్ట్ అయితే నాకు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్స్ సపోర్ట్స్ అయితే తప్పకుండా ప్రతి వీడియో తీసుకుంటుంది. చూడదగ్గ ప్రదేశాలు ఉంటాయి. కంపల్సరీ చేస్తాను. రైట్ సైడ్ బ్యాక్ కనబడుతుంది దూరం నుంచి. భారతీయ కర్మాగారం ఫ్యాక్టరీ అయితే మనకి రైట్ సైడ్ ఉంటుంది. కొంచెం రోడ్డు దగ్గర దూరం ఉంటుంది. కనబడి లైటింగ్ కనిపిస్తుంది. జగ్గారం దాని నుంచి బయట వెళ్తే 5 or 6 కిలోమీటర్స్ ఉంటుంది. దాని బయట అమ్మగారి పల్లి ఉంటుంది. అదే ఇందాక బ్రిటిష్ కాలంలో మనకి గోదావరిలో కట్టినటువంటి ఆనకట్ట ఉంది. ఆనకట్ట సరార్దాన్ కట్టిన అంటారు. అది ఆనకట్ట ఒకటి ఉంటుంది. అది కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. బాగుంటుంది. దాని బేసిస్ మీద సీతారాం ప్రాజెక్టు అది బీటీపీఎస్ వాటర్ సప్లై చేస్తుంది. అదేవిధంగా
అదేవిధంగా ఈ కర్మాగారానికి కూడా వాటర్ సప్లై అయితే జరుగుతుంది. రైట్ సైడ్ అన్నట్టు అది ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. ఈ 3 BTPS అదేవిధంగా భారజల కర్మాగారానికి సీతారామ ప్రాజెక్టు, అదే మిషన్ భగీరథకి సంబంధించి అన్నిటికి కూడా మెయిన్ మూల కారణం మనకి చెప్పుకున్నట్టుగా బ్రిటిష్ హయాంలో నిర్మించినటువంటి ఆ కట్ట అన్నమాట. సరదార్ కట్టినటువంటి ఆనకట్ట అని చెప్తారు. ఆ టైంలో కట్టినది అన్నమాట. కట్ట తెలియదు, సరదార్ కాకపోతే ఆ టైంలో కట్టింది అన్నమాట. ఒక గుర్రపు బండి దాని మీద వెళ్ళేంత వెడల్పుంటుంది కట్ట. ఎంత పెద్ద గోదావరి వచ్చినా కూడా అది ఇంత ఉంటుంది. చిన్న ట్యాక్స్ కూడా లేదు, ఇంత స్టాండర్డ్ కట్టాలన్నమాట. నెక్స్ట్ ఇది గోపాలపురం, నెక్స్ట్ ముట్టగూడెం, అదంతా కళ్యాణం, నెక్స్ట్ మనుగూరు అనమాట. ఇక్కడ నుంచి మనకు ఒక 6 కిలోమీటర్స్ ఉంటుంది. మెయిన్ మనుగూరు అంటే ఓపెన్ కాస్ట్ సింగరేణి బొగ్గు. సమ్మర్లో అయితే ఎక్కడ లేని టెంపరేచర్ మనకి ఓపెన్ కాస్ట్ ఉంటుంది. మెయిన్ ఇక్కడ మనుగూరు, ఇల్లందు, గుండాల ఇవన్నీ కూడా ఓపెన్ కాస్ట్ కిందకి వస్తాయి కాబట్టి ఇక్కడ ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. ఒకప్పుడు అండర్ గ్రౌండ్ బొగ్గు బావులు ఉండేవి, ఇప్పుడంతా జనాభా అన్నీ కూడా ఓపెన్ కాస్ట్ అయితే చేయడం జరిగింది. ఆ బొగ్గు నుంచి మనకి ప్రాజెక్టు కూడా BTPS కానీ, అదేవిధంగా బ్లాక్ కర్మాగారం, దీనికి కూడా శుద్ధ కర్మాగారానికి కూడా అదే బొగ్గు వాడతారు. BTPS అదేవిధంగా దీనికి భారజల కర్మాగారానికి, BTPSకు బొగ్గు ఈ ఓపెన్ కాస్ట్ నుంచి వాడతారు. అదేవిధంగా మనుగూరుకి అసలు రైల్వే ట్రాక్ పడడానికి ముఖ్య కారణం కూడా రైల్వే ట్రాక్ ఉంది, రైల్వే స్టేషన్ కూడా ఉంది చిన్నది. అయితే ముఖ్యంగా ఈ మనుగూరు ఇంత చివరికి రైల్వే స్టేషన్ రావడానికి గల కారణం కూడా సింగరేణి బొగ్గు కోసమే ఆ రైల్వే ట్రాక్ వేసేయడం అయితే జరిగింది. అది ఇప్పుడు చుట్టుపక్కల ప్రాంతాల వారికి ప్యాసింజర్ రైలు కూడా ఎవ్రీడే 3 ట్రైన్స్ ఉంటాయి. సూపర్ ఫాస్ట్ 2 కాకతీయ ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కూడా ఒక ట్రైన్ ఉంటుంది, 3 ట్రైన్స్ ఉంటాయి అన్నమాట. మీకు నెక్స్ట్ వచ్చే స్టేజ్ నుంచి ఇది కూడా ఓపెన్ కాస్ట్ నుంచి కంపెనీకి డబ్బు తీసుకెళ్ళే బాక్సుల ద్వారా వెళ్తాయి అనమాట. పైన చైన్లు ఉంటే చైన్ ద్వారా ట్రాక్స్ బాక్సులలో వెళ్తూ ఉంటాయి. మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టేజ్ మనకి ఇది తోకూడెం. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంటుంది రైల్వే స్టేషన్. ఈ స్టేజ్ నుంచి వెళ్తే కనుక మనకి 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళొచ్చు రైల్వే స్టేషన్కి. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇక్కడ నుంచి మనకి జస్ట్ 3 కిలోమీటర్లు లేదా 4 కిలోమీటర్లు ఉంటుంది. ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా ఇప్పుడు అడవులు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా, అడవులు ఉన్న జిల్లా ఖమ్మం జిల్లా అనేవారు. అలాంటిది ఇప్పుడు అంత అడవులు ఏం లేవు, అంతా కొట్టుపడేసారు. ఏం లేదు, జనాభా పెరుగుతుంది కాబట్టి అడవులు కూడా మాయమైపోయినాయి. కాకపోతే గుట్టలు కొండలు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసిన పచ్చని చెట్లు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ ఏరియాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అయితే ఇక్కడ చూసిన గ్రీనరీ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ప్లీజ్
సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే మీ ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలు మీకు అందించే ప్రయత్నం అయితే చేస్తాను. భద్రాద్రి కొత్తగూడెంలో ఉన్నటువంటి చూడదగ్గ ప్రదేశాలు అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి మీ ఫ్యామిలీలో కానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే కానీ ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం చేయించుకోవాలనుకున్నా మీ దగ్గర ఉన్న ఏ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ ఉంది, ఏ హాస్పిటల్ చేయించుకోవచ్చు, లేదా హాస్పిటల్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను కాంటాక్ట్ వాళ్ళతో మాట్లాడి మీకు చేయించే ప్రయత్నం చేస్తాను. మీకు ఫేమస్ అనమాట సమ్మక్క సారక్క దేవస్థానం. ప్రతి సండే అదేవిధంగా ఆదివారం, గురువారం ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. చిన్న అడవి ఉన్నట్టు ఒకప్పుడు నేను ఇంటర్ చేసేప్పుడు భయకరంగా అడవి ఉండేది. 1 కిలోమీటర్ అట్లా ఉంటుంది. ఇప్పుడు అంత ఏం లేదు, రోడ్డు కూడా కొంచెం చెట్లు ఉన్నాయి తప్ప పెద్దగా ఏం లేదు. రైట్ సైడ్ మాత్రం గుట్టలు ఉంటాయి. అదేవిధంగా వర్షాకాలం అయితే ఇక్కడ మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది. వర్షం వచ్చిన ప్రతిసారి వాటర్ ఫాల్స్ ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్ చూడడానికి జనాలు అయితే విపరీతంగా వస్తారు. దాన్ని కూడా ఇప్పుడు కమర్షియల్ చేశారు, బాగా స్టైల్ గేట్లు పెట్టి ఇంతకుముందు ఫ్రీగా వెళ్ళేవాళ్ళు, గేటు టికెట్ అని చెప్పి ఏదో ప్రొవైడ్ చేస్తున్నారు. దాని పేరు ప్రధాన గుట్ట. ఆ ఏరియాకి ఒక పేరు ఉంది, అదే ప్రధాన గుట్ట అని చెప్పి అంటూ ఉంటారు. ఒకసారి రైట్ సైడ్ చూడొచ్చు, వాటర్ ఫాల్స్ అయితే ప్రతి వర్షాకాలం అయితే ఫుల్గా ఉంటుంది వాటర్ ఫాల్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి హనుమాన్ టెంపుల్. ఇది బైపాస్ ఇక్కడ నుంచి కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళొచ్చు. పీవీ కాలనీ వెళ్తుంది డైరెక్ట్గా. సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్కి కాలనీస్ ఉంటాయి పీవీ కాలనీ. కొంచెం ముందుకు పోతే మనం మన ఊర్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. 1/2 కిలోమీటర్ అట్లా ఉంటుంది ఇప్పుడు హాస్పిటల్. ఫ్రెండ్స్, మనం ఎంటర్ అవుతున్నాం మనుగురులోకి. ఆల్రెడీ వచ్చేసాం అనమాట. స్టార్టింగ్లో ఉన్నాము. ఇందాక చెప్పుకున్నాం కదా, పీవీ కాలనీ అనేది సింగరేణి కాలేజెస్ ఎంప్లాయీస్ కోసం ఏర్పాటు చేసిన కాలనీ ఉంటుంది. క్వార్టర్స్ ఉంటాయి అక్కడ. అందుకే దాని పీవీ కాలనీ అని, పైలట్ కాలనీ, పీవీ కాలనీ అనేది కూడా సింగరేణి ఎంప్లాయీస్ కోసం ఉంటాయి. ఈ ఓపెన్ కాస్ట్ వల్ల అటు చివరికి ఉండే ఇళ్ళన్నీ వస్తున్నారు. రాబోయే కాలంలో మనం ఏంటంటే చరిత్రలో ఇక్కడ మనుగూరు అనే విలేజ్ ఉండేదని చెప్పుకోవచ్చు. ఇంకో 20 years తర్వాత అయితే ఇక్కడ ఏమి ఉండదు నాకు తెలిసి. అంతా బొగ్గే ఉంటుంది. దీని కింద మొత్తం బొగ్గే ఉంటుంది. అప్పటి నుంచి ఇటు వస్తూ ఇంతకుముందు అండర్ గ్రౌండ్లో ఉండేది బొగ్గు, కాదు ఇప్పుడు ఓపెన్ కాస్ట్ అవడం వల్ల టెంపరేచర్ కూడా అధికంగా ఉంది. రాబోయే కాలంలో ఇదంతా కూడా నాకు తెలిసి బొగ్గు కోసం పోయే ఛాన్సెస్ అయితే ఉంటుంది. చూడవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ షోరూమ్స్, హోండా షోరూమ్, అదేవిధంగా సుజుకి షోరూము, రైట్ సైడ్ టీవీఎస్ షోరూమ్ ఉంటుంది. ఆ తర్వాత బజాజ్ షోరూమ్ ఒకటి ఉంటుంది. దాని తర్వాతే నెక్స్ట్ మన హాస్పిటల్ అయితే వస్తుంది. సో ఒకసారి చూడవచ్చు మీరు ఫ్రెండ్స్. ఇది వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు సలహాలు, సూచనలు అయితే ఇవ్వచ్చు. ముందు కొంచెం స్పోర్టివ్గా, కొంచెం యూస్ఫుల్గా, కొంచెం గట్టిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాము. ఇదనమాట మన హాస్పిటల్, ఏరియా హాస్పిటల్ మనుగూరు. లెఫ్ట్లో దాని వస్తుంది కదా, అదే అనమాట. సో మనం లోపలికి అయితే ఎంటర్ అయ్యాం. ఇది ఏరియా హాస్పిటల్ మనుగూరు అనమాట. నెక్స్ట్ అయితే లోపల ఏమేమి వైద్య సేవలు అందిస్తారు ఏంటి అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అయితే డయాలసిస్ అవుతుంది, బాగుంటుంది. డయాలసిస్ చాలామందికి మంచి ట్రీట్మెంట్ అయితే అందిస్తుంది ఏరియా హాస్పిటల్ మనుగూరులో అయితే. దాని గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, ఇది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సెలవు, నమస్కారం.